నర్సాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి జనసేన అభ్యర్థిగా నన్ను పవన్ కళ్యాణ్ నిలబెట్టారు. అయితే ఇక్కడ ఉండే సమస్యల్ని ఆల్రెడీ నాకు కళ్యాణ్ బాబు వెళ్ళే ట్రావెల్లోనూ లేకపోతే మిగతా అంటే ఇక్కడికి తరచుగా ఇదివరకు రాలేకపోయేవాడిని ఏదో కారణాలతోటి. బట్ తరచుగా నాకు వినిపించే ప్రాబ్లమ్స్ ఈ పాలకొల్లు ఏరియాకు సంబంధించి ఈ డ్రింకింగ్ వాటర్. అంటే డ్రింకింగ్ వాటర్ ఎందుకు పొల్యూట్ అయింది అంటానికి ఒక 100 రీజన్స్ ఉంటాయి. దానికి మన రకరకాల పారిశ్రమల తాలూకు కాలుష్యం కానీ లేదా ఈ అక్వా సంబంధించిన కాలుష్యం కానీ ఏదైనా కారణాలు కావని మొత్తానికి మన ఈ కాలువలన్నీ ఎస్పెషల్లీ ఇటువైపు కాలువ అంతా పొల్యూట్ అయిపోయింది. దీనికి ముందు ఎమర్జెన్సీగా చేయాల్సిన సొల్యూషన్ ఏంటంటే ఈ కాలువ ఎలా బాగు చేసుకుంటాం, ఈ కాలువ ఎలా పొల్యూషన్ బారి నుంచి కాపాడుకుంటాం అనేది ఒక ప్లాన్ అయితే, దానికంటే ముందు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇది బిగ్ ప్రాబ్లం ఇక్కడ పాలకొల్లు ఏరియాలో. సో విజయేశ్వరం నుంచి వాటర్ని పైప్ లైన్ల ద్వారా ఇటు ఎంటైర్ గోదావరి ఏరియా మొత్తానికి, డెల్టా మొత్తానికి ప్రతి విలేజ్కి అందుబాటులో తెచ్చే విధంగా ఒక ఆలోచన ఉంది. అది ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన, దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయలేదు. అలాగే అది ముఖ్యం వాటర్ కదండి, ఏది ఉన్నా లేకపోయినా వాటర్. అంటే గత ప్రభుత్వాలు చాలా కాలం నుంచి ఈ ప్రజలకి బేసిక్ నీడ్ వాటర్, ఫుడ్, షెల్టర్. సో వీటిల్లో 72 ఏళ్ళ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడుతూనే ఉన్నాయి. ఒకళ్ళిద్దరు వ్యక్తులు, మన హరిరామరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది కాస్త ఈ పొలిటికల్ విల్ ఉన్నవాళ్ళు, లేకపోతే చేద్దామని తపనున్న వాళ్ళు ప్రయత్నించారైనా కొంతవరకు సక్సెస్ అయ్యారు తప్ప పూర్తిగా సక్సెస్ కాలేకపోవడం కారణం ఆయా గవర్నమెంట్స్ తాలూకు అలసత్వం అంటారా, లేకపోతే ఆ యొక్క గవర్నమెంట్స్ తాలూకు నిర్లక్ష్య ధోరణి. ఇది యాక్చువల్గా ఒక బ్యూటిఫుల్ గ్రీనరీ ఉన్నటువంటి మన గోదావరి డెల్టా ప్రాంతం అంటే మనకి సినిమాల్లో ఒక డ్రీమ్ లాగా ఉండేటువంటిది. మా సినిమాల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలు గోదావరి మీద అంటే అదేదో అద్భుతమైన ఒక అద్భుతమైన కళ్ళలాగా చాలామంది పిల్లలకి ఈనాటికి అంత అద్భుతంగా ఉంటుందా అని ఇక్కడ చూడని వాళ్ళకి. అలాంటిది ఇక్కడ ప్రాక్టికల్ వచ్చి చూస్తే మాత్రం టోటల్గా పాడైపోయింది. వాటర్ పాడైపోయింది, పొల్యూషన్ తోటి గాలి పాడైపోయింది, నేల పాడైపోయింది. సో వీటన్నిటిని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద చాలా గట్టి యాక్షన్ తీసుకునేటువంటి అవసరం ఉంది. ఆ సమస్యను కూడా మేము డీల్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే నిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అది కళ్యాణ్ బాబు కూడా చెప్తున్నాడు. మా జనసేన ఎజెండాలో అదొక ఇంపార్టెంట్. అది ఎక్కడ పెట్టాలి, నిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ ఇటు పాలకొల్లు ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ అందుబాటులో ఉండేలాంటిది ఒకటి పెట్టాలి నేను ఒకటి. అది కాకుండా ఇక్కడ 130 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకల హాస్పిటల్ తయారు చేసి ఒకటి ఉంది ఎప్పటి నుంచో ఆలోచన. దాన్ని ఇంతవరకు మేనిఫెస్ట్ అవ్వలేదు ఆ ప్రాబ్లం. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ ఈ మెటర్నిటీ ప్రాబ్లమ్స్ గర్భిణీ స్త్రీలకి. సో ఈ స్పెషలైజేషన్ తోటి పాలకొల్లు ఏరియాలో ఒక మంచి హాస్పిటల్, ఎస్పెషల్లీ ఈ 2 స్పెషాలిటీస్ ప్రముఖంగా ఉండే హాస్పిటల్స్ని మనం ఒకటి చేయాలని చెప్పి ఒకటి ఉండిందండి. డ్రైనేజ్ సిస్టమ్ని కొంచెం ఆధునీకరించాలి. ఎందుకంటే ఏదైనా వర్షం ఏదైనా పడినప్పుడు ఒక 4-5 గ్రామాలు, 4-5 ఏరియాలు, వార్డులు ఆ ముంపుకు గురవుతుంది. దాన్ని కొంచెం ఆధునీకరించాలి. తర్వాత ఊరు చివర బాగా అంటే చివర విలేజెస్ లైక్ ఏనుగు అండ్లంక, తర్వాత మేడపాడు, యలమంచిలి, చించినాడ ఇలాంటి గ్రామాలకి కూడా సాగునీరు అందడం కొంచెం కష్టంగా ఉంది. వాటికి కూడా సాగునీరు అందించేటువంటి ఆలోచన ఎలా అంటే ఎఫెక్టివ్ ఎలా అందించాలి, ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ అసలు ఇంకా ఉండుండకూడదు. యాక్చువల్గా గవర్నమెంట్స్ కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండుండకూడదు. ఎప్పుడో ఆల్మోస్ట్ క్లియర్ అయిపోవాల్సిన సమస్యలు. వీటిని ఈ సమస్యల్ని 100% యాజ్ ఏ ఎంపీ అభ్యర్థిగా నేను, అలాగే మన జి నాగబాబు గారు ఒక ఎమ్మెల్యే ఇక్కడ నిలబడుతూ మేము ఈ సమస్యల మీద 100% ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం.
నాకు పర్సనల్గా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాకు ఎటువంటి వ్యాపార వ్యవహారాలు లేవు. నేను పూర్తిగా ఈ డెడికేటెడ్ టు యాక్చువల్గా నేనేమి ఒక రకంగా సన్యాసి జీవితం గడుపుతున్నాను అనమాట. అంటే ఏ వర్క్ లేదు నాకు. యాక్టింగ్ ఏదో అడపదడప ఒక షో చేయడం తప్ప, జబర్దస్త్ లాంటి షో. నా కాలము, నా స్ట్రెంగ్త్ యూటిలైజ్ కాకుండా ఉంది. ఎప్పటి నుంచో ఒక కోరిక, కనీసం ఒక 5 సంవత్సరాలు జెన్యూన్గా ప్రజలకి ఒక పరిపాలన ఇలా ఉంటుంది, ఇలాగ ఒక సేవ చేయటువంటి ఇలా ఉంటుంది అనేటువంటి కోరిక నాకు ఉంటే, ఆ కోరిక నాకు తీరకుండానే ఈ జీవితం ఫినిష్ అయిపోద్దామని భయం వేసింది. కానీ కళ్యాణ్ బాబు అదృష్టం కొద్దీ నన్ను ఏరియా పెట్టడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాలాంటి వ్యక్తి ఇక్కడ చేయగలడని నమ్మకం, తను నమ్మటం అనేది నిజంగా నా అదృష్టం. ఎందుకంటే ఖచ్చితంగా నేను చేసేటువంటి తత్వం ఉన్నవాడిని. నాకు వేరే ఎజెండా కానీ, పర్సనల్ ఎజెండా కానీ ఎటువంటి కోరికలు లేవు. నాకు ఏ వ్యాపారం లేదు. నేను నా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా గురించి కూడా నేను ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నేను హ్యాపీగానే నా ఉన్నంతలో సంతోషంగానే బతుకుతున్నాను. బట్ ఇక్కడ కళ్యాణ్ బాబు అన్నాడు చూస్తారా, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇద్దామని. అది నాకు అద్భుతమైన ఆలోచన అనిపించింది. ఆ ఆలోచనకి నేను చేదోడు వాదోడుగా ఉంటూ, నేను కానీ, నాగబాబు గారు కానీ, నాగబాబు గారు, మీ అందరం కూడా కళ్యాణ్ బాబు 25 సంవత్సరాల భవిష్యత్తు పిల్లలకి అన్న ఆలోచనని తనకు చేదోడు వాదోడుగా ఉండి ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళి మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలని చెప్పి మాకు చాలా కోరికగా ఉంది. సరే, ఇక మాకు అపోజిషన్స్గా నిలబడినటువంటి వ్యక్తులు, ఇప్పుడు నాకు ఎంపీ నియోజకవర్గంలో అపోజిట్గా నిలబడినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. రామరాజు గారు కానీ, లేకపోతే ఇటు రఘురామకృష్ణరాజు గారు కానీ, వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, వీళ్ళకి పర్సనల్ ఎజెండాస్ చాలా ఉన్నాయి, వీళ్ళ మీద అప్పులు ఉన్నాయి. ఒక వ్యక్తి మీద అయితే ఈయన మీద, రఘురామరాజు గారి మీద ఒక ఈడీ కేసు కూడా ఉంది. మరి ఆ ఎజెండా ఆయన అఫిడవిట్ చెక్ చేయాలి ఒకసారి, ఉందని బయట నాకు టాక్ వచ్చింది. సో ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఇలాంటి బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి, ఎస్పెషలీ రఘురామకృష్ణరాజు 350 కోట్ల అప్పును ఎగ్గొట్టినటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి ఇతను. సో పదే పార్టీలు అటు ఇటు మారుతున్నటువంటి తత్వం కలిగిన వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా మేము అతన్ని ఎన్నుకోకూడదు. మేము మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, మంచి పెంపకంతో బయటకు వచ్చిన వాళ్ళం, మంచి సంస్కారం తెలిసిన వ్యక్తులు, ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన వాళ్ళం. పవన్ కళ్యాణ్ కానీ, నేను కానీ, మాతో పాటు ప్రయాణించేటువంటి మిగతా సభ్యులు ఎవరైనా సరే. సో మంచి సేవ చేయడానికి మేము ముందుకు వచ్చాం. సో మనస్ఫూర్తిగా మీకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. జై హింద్ అండ్ జై జనసేన.